దావోస్లో ఎప్పుడు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరిగినా అధికారంలో ఉన్న పార్టీ చెప్తుంది సార్ పెట్టుబడులు వరద అని చెప్పేసి, ప్రతిపక్షం అంటోంది అంత సీన్ లేదు అని చెప్పేసి. ఇది కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి సార్. దావోస్లో పెట్టుబడులు వరద వచ్చింది, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలన్నీ క్యూ కడుతూ ఉన్నాయంటూ కూటమి నేతలు అండ్ అనుకూల మీడియా కూడా చెప్తున్న పరిస్థితి సార్. ఒక ఛానల్ అయితే సార్ నేను ఒకటి చూశాను, ఒక మేము చంద్రబాబు నాయుడికి థావోస్ మ్యాన్ అని బిరుదు కూడా ఇచ్చేశారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా. సో జగన్ కూడా నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు, దావోస్ అంతా బోగస్, అక్కడ ఏమీ జరగలేదు, పెట్టుబడులు వరదేమీ రాలేదు, వీళ్ళంతా ఏదో క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సార్ పెట్టుబడులు వరద, లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది, కాదు అంటోంది ప్రతిపక్షం వైసీపీ. ఏంటి వైసీపీ ఏమన్నదనే పాయింట్, ఒక దావోస్ చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు కనుక అది ఆంధ్రప్రదేశ్ గానే మనం చర్చించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు కదా, యూపీ వెళ్ళారు, మహారాష్ట్ర వెళ్ళారు, జార్ఖండ్ వెళ్ళారు. సో 9 రాష్ట్రాలు వెళ్ళాయి దావోస్కి. అందువల్ల మన పంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు, 2 వ్యక్తులు, 2 కులాల మధ్య వద్దు. దెర్ ఈస్ ద వరల్డ్ బియాండ్ దట్. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియాకు 2 పార్టీలు, 2 వ్యక్తులు తప్పికోడు ఎవరు కనబడాడు. దెర్ ఇస్ ద వరల్డ్ బియాండ్ ఇట్ కదా. ఒక ఆంధ్రప్రదేశ్ వెళ్ళలే, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, యూపీ, అదే చెప్పింది, యూపీ, జార్ఖండ్, మహారాష్ట్ర 9 రాష్ట్రాలు రిప్రజెంట్ చేశాయి ఇండియాలో. సో లెట్ us నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్. సో అందువల్ల జగన్ ఏమన్నాడు, చంద్రబాబు ఏమన్నాడు, ఇది కాదు గోల. ఈ గోల నుంచి బయటపడి కాస్త విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. మన వాళ్ళు ఎట్లయిపోయారంటే, ఆ మార్స్కు రేపు అంగారగ్రహం పైన మానవుడు ఉండాల్సి వచ్చినా అక్కడ కూడా ఒక తెలుగుదేశం అభిమాన సంఘం, వైసీపీ అనుకూల సంఘం కలిసి మార్స్ మీద కూడా కొట్టుకుంటారు వీళ్ళు. సో అక్కడ కూడా మళ్ళీ ఒక 2 కుల సంఘాలు, కమ్మా సంఘం, రెడ్డి సంఘం అని పెట్టి ఆడ కూడా కొట్టుకుంటారు, తానాలు ఆటాలు అమెరికాలో కొట్టుకున్నట్టు. సో ఆ రకమైన స్థాయికి మనం వెళ్ళిపోయాం. సో 2 కులాలు, 2 వ్యక్తులు, 2 పార్టీలు కాదు కదా దేశానికి. సో మీకు అది నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, కులం పిచ్చి తప్ప మనకు ఇంకోటి లేదని. సో కులము, వ్యక్తి, పార్టీ ఇది దాటి ప్రపంచాన్ని ఆలోచించాలి. దావోస్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ చంద్రబాబు కదా. దావోస్ అనేది ప్రపంచంలో చంద్రబాబును ఎందుకు సింగిల్ అవుట్ చేయాలి, ఆయన ఒక్కడే పోయినట్టు, అందరూ పోయారు కదా. సో ట్రంప్ కూడా పోయాడు, మరి ట్రంప్ ఎందుకు పోయాడు? సో అందువల్ల మనము అశ్విని వైష్ణవ్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి వెళ్ళారు. సో దీన్ని ఏదో చంద్రబాబు ఆ యాంగిల్లోనే విశ్లేషించడం కరెక్ట్ కాదు. తర్వాత ఎప్పుడైనా ఎంఓయూఏ అది మనం అర్థం చేసుకోవాలి. అనుకూల మీడియా కావాలని అక్షరాలు పెద్దగా వేసి ప్రింట్ చేస్తుంటారు. రాజకీయ నాయకులు తమ పబ్లిసిటీలో భాగంగా చెప్పుకుంటారు. మనకు ఉండాలి తెలివి, మీడియాకు ఉండాలి. అన్ఫార్చునేట్లీ మీడియా ఈ సోల్డ్ అవుట్. మేజర్ సెక్షన్స్ ఆఫ్ మీడియా, అందరు కాకపోయినా మేజర్ సెక్షన్స్ ఆఫ్ మీడియా ఈ పార్టీకో ఆ ప్రభుత్వానికో ఊడిగం చేసే స్థాయికి మనం వెళ్ళాయి. నేషనల్ మీడియా అర్థమవుతుంది కదా, యాంకర్లు పార్టీ ప్రతినిధులాగా మాట్లాడతారు. మీరు మేజర్ నేషనల్ ఇంగ్లీష్ ఛానల్ చూడండి, బారింగ్ అండ్ ఎక్సెప్షన్, రాజ్దీప్ సర్దేశాయ్ ఇట్లా ఒక ఎక్సెప్షన్స్ మినహా అందరూ అధికార పార్టీ ప్రతినిధులాగా మాట్లాడతారు, యాంకర్లే. దట్ ఈజ్ హౌ ద మీడియా ఇస్ ఆల్సో చేంజ్. సో అసలు ఏంటి 10 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్లో, పెట్టుబడుల వరద. అసలు కామన్ సెన్స్ ఉండాలి కదా, వాట్ ఈజ్ ఎంఓయూ అని తెలవాలి కదా. ఏదన్నా ఒక్క పత్రిక అయినా ఒక 10 ఏళ్ళు మన తెలుగు ముఖ్యమంత్రులు పోయేది కొత్త ఏం కాదు కదా, తెలుగు నాయకులు పోయేది, ముఖ్యమంత్రులు పోకపోయినా 10 ఏళ్ళుగా మన వాళ్ళు దావోస్కి వెళ్ళారు. అక్కడ పెట్టుబడులు సంతకాలు అయ్యాయి ఎంఓయూల మీద. అవన్నీ ఎన్ని రియలైజ్ అయినాయో ఒక్కటన్నా ఎక్కడన్నా పేపర్లు వేశారా? ఒక్క న్యూస్ పేపర్ అన్నా ఒక స్టేట్మెంట్ లాగా 11 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దావోస్ వేదికగా కుదురుకున్న ఎంఓయూలు ఎన్ని, అందులో ఎన్ని రియలైజ్ అయినాయి? ఇది ఒక చిన్న స్టేట్మెంట్ లాగా వేయచ్చు కదా, ఒక కథనం. ఎక్కడ వేయకుండా ఏం చేస్తారు? 10 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి రాసుకుంటారు. మనకు అర్థం కావాల్సింది ఎంఓయూ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఒక ఎంఓయూ పైన సంతకం పెడతాం, మనము అలాగే ఒక బ్యాంక్ చెక్ మీద సంతకం పెడతాం. 2 ఒకటిగా. బ్యాంక్ చెక్ పైన సంతకం పెడితే అది ఫైనల్, ఇది ఎన్ఫోర్సబుల్. ఒక విడాకుల కాగితం పైన సంతకం పెడతాం, అది ఎన్ఫోర్సబుల్, ఇక విడాకులు అయిపోయినట్టు లెక్క. లేదు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సేల్ డీడ్ కోసం సంతకం పెడతాం, అది అమ్మకం కొరకు, అది అమ్మినట్లే, నా సంతకం వెనక్కి తీసుకుంటా అంటే నడవది. దట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ సిగ్నేచర్. కానీ ఎంఓయూ పైన సంతకం పెట్టడం అలా కాదు, ఇట్ ఈస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
అంటే ఏంటంటే మీరు నేను కలిసి పని చేద్దామని ఒక అవగాహన పత్రం పైన సంతకాలు చేశాం. సో మనకు ఈ జెన్జీ న్యూ జనరేషన్ వాలంటీర్ కార్డు ఇచ్చుకుంటారు చూడండి. వాలంటీర్ కార్డు అంటే అదేం పెళ్ళైనట్టు కాదు. అట్లాంటివి చాలా మందికి ఇచ్చుకుంటారు యంగర్ ఏజ్లో. తర్వాత ఆ వాలంటీర్ కార్డు ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఆ టైంకి వాలంటీర్ కార్డు ఇచ్చుకుంటారు, తర్వాత దానికి ఏం వాల్యూ ఉండదు. ఇప్పుడు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డు ఇచ్చుకుంటారు చూడండి. ఇప్పుడంటే తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు అనేది చాలా ఫేమస్. ఇప్పుడంటే జనం న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుంటలేరు, వాట్సాప్ మెసేజ్లు పంపుకుంటున్నారు. సో MOU ఈజ్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్. దాంతో పెట్టుబడి రావాలని రూల్ ఏమీ లేదు. సో మరి ఎందుకు ఇంత అడావుడి? MOUలు కుదుర్చుకున్న అన్ని పెట్టుబడులుగా ఎందుకు చెప్తున్నారు? బికాస్ దట్ ఈస్ ద పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్. అనుకూల మీడియా చేసే పని ఏంటంటే ఏదో జరిగిపోతుంది అని, విపక్ష మీడియా ఏమీ జరగడం లేదని. రెండూ తప్పే. మీరు అనుకూల మీడియాలో వచ్చే పొగడ్తలు సరైనవి కాదు, అలాగే ప్రతిపక్ష అనుకూల మీడియాలో వచ్చేటువంటి తిరస్కారాలు కూడా నిజం కాదు. బోత్ యాజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్. అది MOU. అందులో కొన్ని నిజం కావచ్చు, కొన్ని నిజం కాకపోవచ్చు. ఏవి నిజం కావని చెప్పలేము, అన్నీ నిజమవుతాయని చెప్పలేము. కానీ ఉత్తర దక్షిణ ధృవాలుగా రాజకీయ పార్టీలు విడిపోయాక, అలాగే మీడియా కూడా రాజకీయ పార్టీల తాబేదారులుగా మారిపోయాక ఇక నిజం ఎక్కడుంటుంది చెప్పండి? నిజం లైఫ్ సమ్వేర్ ఇన్ మిడిల్. అటు ఇటు ఉండదు. ఆ నిజాన్ని మనలాంటి వాళ్ళు చెప్పక తప్పదు కనుక చెప్తాం. చెప్తే అటో ఇటో మనల్ని కూడా తోసేసి మీరు కూడా ఇంకో ఇటో అటో అని చెప్పి రాలేయడమే తప్ప వాస్తవంగా ఏంటి? ఇట్ ఈస్ అన్ MOU. కుదుర్చుకున్నది MOU. అందులో కొంత రావచ్చు, కొంత రాకపోవచ్చు. నోబడి నోస్. బ్లాక్ అది దట్స్ ఓన్లీ MOU కదా. MOU అయినాక తర్వాత అది రియల్ రూపం దాల్చడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. సో రియల్ రూపం దాల్చవు అని నేను చెప్పను, దాల్చొచ్చు, దాల్చకపోవచ్చు కూడా.